సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదు ఇతరత్రా అయినటువంటి హామీలు ఏమిచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేసే రీతిలో మీరు పాలిస్తారని చెప్పి ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూశారు, ఎదురు చూస్తున్నారు కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి పాలన ఏమిటంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎక్కడ చూసినా హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసం, నాయకులపై తిరుగుబాటు, అలాగే పార్టీ కార్యాలయాల ధ్వంసాలు. ఇవాళ హత్య జరిగింది సుబ్బారాయుడు గారు, మొన్న జరిగిన రషీద్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, పుంకాలుగా వందలాది హత్యలు, దారుణమైన దాడులు. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి కదా. హెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా ఫుల్ స్టాప్ పెట్టాలని లేదా? ఏంటిది? మొత్తంగా ఆటవిక అరాచక పాలన కనిపిస్తుంది. నేను గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నాను మంత్రిగా. కానీ ఇదేమి అరాచకము, ఇదేమి ఆటవికం, ఇదేమి పైశాచికత్వం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు, ఇక ముందు జరుగుతుందని కూడా అనుకోవడం లేదు. అందుకే నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, మన గుంటూరులో రషీద్, అలాగే ఎంపీ మీద, ఎక్స్ఎంపీ మీద దాడులు, ఎంపీలనే కొడుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటారు? ఒక ప్రజాప్రతినిధి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధినే మీరు కొడుతుంటే ఇక సామాన్యుడికి మీరేం రక్షణిస్తారు? ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం వెంటనే కోలుకోవాలని చెప్పి, మీరు ఈ దాడులను నిలిపివేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇదా పాలన? ఇదా రాజ్యాంగం అంటే? ఇదా అంబేద్కర్ కలలు కన్నటువంటి రాజ్యాంగ సారాంశం? మీరెన్నికి వస్తే మమ్మల్ని కొట్టడం, మేమెన్నికి వస్తే మిమ్మల్ని కొట్టడం. ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం రాజ్యాంగం? సరైనటువంటి పద్ధతి కాదని నేను హితవు పలుకుతున్నాను. అంతేకాదు, ఈ మన బడ్జెట్ పెట్టాం. ఏంటంటే బడ్జెట్ అండి, ఎవరైనా ఇలాంటి బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నారా? సరే, మొదటిసారి పెట్టుకున్నారంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్ టు రిలీజ్ ది గ్రాంట్స్, శాలరీస్, మంచి చెడ్డ అన్నీ ఉంటాయి. మీరు పెట్టుకున్నారంటే అర్థం ఉంది. మీరు ఇవాళ రాష్ట్ర స్థాయిలో 3 నెలల ఓటాన్ అకౌంట్కి వెళ్ళింది. రాష్ట్రం మొత్తం బడ్జెట్ ఎంత, అందులో ఆదాయాలు ఎంత, ఖర్చులు ఎంత, రాష్ట్రానికి ఉన్న రుణాల మొత్తం ఎంత, ఏ శాఖలకి ఎంత, ఏ పథకాలకు ఎంత ఖర్చు వంటి వివరాలు చెప్పాల్సి వస్తుందని
ఈ ఎత్తుగడకు పాల్పడి 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళడం బహుశా భారతదేశ చరిత్రలో was never happened in the past. It will never be. 7 నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటికీ మంగళం పాలు. మీరు చల్లగా చక్కగా శుతిమెత్తగా చెప్పించారు. మేము వీటన్నిటికీ రోడ్డు మ్యాప్ వేస్తాము. నారా లోకేష్ రోడ్డు మ్యాప్ వేస్తారు. ఏ రోడ్డు మ్యాప్ నాకు తెలియదు. సూపర్ 6కి రోడ్డు మ్యాప్ వేస్తారు. ఏంటో మరి చూద్దాం. రోడ్డు మ్యాప్ వేస్తూ ఉన్నారు కదా 2 నెలలు. ఆ మ్యాప్ ఎంతవరకు వస్తుందో, అదేం చేస్తారో చూడాలి. చంద్రబాబు ఎప్పుడు ఏం చేసినా డైరెక్ట్గా పాలిటిక్స్ అయినా అంతే, పాలన అయినా అంతే. అంతా వెనుక నుంచే ముందుగా తాను ఒక కథను సిద్ధం చేసుకుంటాడు. అనుకూల మీడియాకి ఇస్తాడు. వాళ్ళ అక్షరం పొల్లు కాకుండా మొత్తం వచ్చేసేస్తారు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. అది కొంతకాలం ప్రజల్లో నానుద్ది. ఆ తర్వాత ప్రజలు చెప్తున్నారని చెప్పి అభిప్రాయానికి తెస్తారు. ఈ టార్గెట్ చేయాలని ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థను కాదు, ఇలాగే విడిచిపెడతాడు. ఫీలర్స్ విడిచిపెడతాడు. దీన్నే ప్రెస్ లీక్స్ అంటారు. తన అనుకూలమైనటువంటి మీడియాకు ప్రెస్ లీక్స్ అంటూ విడుదల చేసి తాను ఏం చేయాలనుకున్నటువంటిది అందులో చెప్తాడు. చెప్పి చేస్తాడు. 50 రోజుల్లో కూడా చంద్రబాబు చేస్తున్నది అదే. 50 రోజుల్లో కూడా అదే. ఓటర్ అకౌంట్ విషయంలో తనను తాను సమర్థించుకునేందుకు ఇదో ఎత్తుగడలో పోయాడు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆయన చెప్పాడు. మొట్టమొదటి స్టోరీ ఏంటంటే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని క్రమం తప్పకుండా ఈ కథను చెప్పుకుంటూ తన అనుకూల మీడియాకు రిలీజ్ చేస్తూ అదే చెప్పుకుంటూ ఇచ్చారు. నేను అసెంబ్లీలో అదే చెప్పాను. ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు అతని మీడియా ఈ రాష్ట్రాన్ని అప్పులు 14 లక్షల కోట్ల అంచనా గుండెలు బాధేసుకుంటున్నారు. చంద్రబాబు సీట్లోకి వచ్చి లెక్కలు చూసేసరికి ఎన్ని పిల్లి మొగ్గలు వేసి ఎటు తిరగేసి చూసినా కనిపెడుతున్నది 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి పత్రికలు లీక్ చేశారు. నంబర్ కాస్త చూసి గవర్నర్ గారి ప్రసంగం వచ్చేసరికి 10 లక్షల కోట్లకు తగ్గించారు. ఇట్ హ్యాస్ కమ్ డౌన్ అప్ టు 10 lakhs crores. ఇలా గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పారు. ఈ రాష్ట్రానికి సాక్షాత్తు గవర్నర్ ప్రథమ పౌరుడి చేత అబద్ధాలు చెప్పించడం అన్యాయమన్న ఆలోచన కూడా లేకుండా చేశారు. మే 30 అధికారంలోకి వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే జూలై 12 రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
వరుసగా 5 ఏళ్లు పేదల ఖాతాలో 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశారు. వివక్షకు అవినీతికి తావు లేకుండా చివరకు టీడీపీ వారికి పథకాలు ఇచ్చారు. టీడీపీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చారు. తమ భేదం లేకుండా ఇచ్చాం. రాజకీయాల్లో మా పార్టీ క్రెడెన్షియల్ ఇదే. నోట్ ఇట్ డౌన్. పాలిటిక్స్లో మా పార్టీ క్రెడిబిలిటీ ఇదే. తనపర భేదం లేకుండా ఇచ్చాం. ఈ క్రెడిబిలిటీని నాడు శంకిస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ క్రెడిబిలిటీని కీపప్ చేయండి. మీరు మంచి పాలన ఇవ్వండి. 2019 మేము అధికారంలోకి వచ్చిన రోజున ఉన్న కష్టాలు ప్రభుత్వానికి మేము మిగిల్చి దిగిపోలేదు.